ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు ఆగడం లేదు. కౌంటింగ్ రోజే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఇళ్లతో పాటుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు జరగగా తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ జనసేన అల్లరి మూకలు. కూటమి మూకల దాడులను ఆపటంలో ప్రభుత్వం విఫలమవుతుండగా కొన్ని చోట్ల పోలీసులను కూడా లెక్క చేయకుండా బరితెగిస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో ఫలితాలు వెలువడిన రోజు మొదలైన ఈ దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటిపై దాడి చేస్తుండడం, పోలీసును కూడా లెక్క చేయకుండా రాళ్లు రువ్వటం మనకి కనిపిస్తోంది. సో ఏ రకంగా చూడాలి? ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నట్టు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ వెలువడిన దగ్గర నుంచి, అంటే కౌంటింగ్ ప్రారంభమైన నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇది ప్రతి జిల్లాలోనూ జరుగుతుంది. ఇక్కడ ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లాలో చూసుకుంటే కనుక కౌంటింగ్ రోజే మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇంటి మీద రాళ్లతో దాడి చేయడానికి జనసేన కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు పక్కనే ఉన్నప్పటికీ కూడా ప్రేక్షక పాత్ర వహించినట్టుగా కూడా విమర్శలు రావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వల్లభనేని వంశీ ఇంటి మీద నేరుగా విజయవాడలోనే పట్టపగలు కర్రలతోటి రాళ్లతోటి దాడికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ దాడిని ఎదుర్కోవడానికి. అయినప్పటికీ కూడా ఆ సంఘటనలో దాదాపుగా వల్లభనేని ఇంటి సమీపంలో నివాసం ఉండే వారి ఇళ్లకు సంబంధించినంత వరకు కూడా వారి కార్లని కూడా పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. ఆ తర్వాత కొడాలి నానిని టార్గెట్ చేసుకుంటూ ఆ ఇంటి మీద రాళ్ల దాడితో పాటు కోడిగుడ్లతో దాడికి ప్రయత్నం చేశారు. దాంతోపాటు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉద్రిక్తత ఏర్పడేందుకు గాను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ జనసేన తరపు నుంచి కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున నిన్న చూస్తే కనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో, ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లో ఉంటున్న జోగి రమేష్ ఇంటి మీదకి రాళ్ల దాడితోటి కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. నేరుగా కారులో రావడం, ఆ కారులోంచి కొన్ని రాళ్లను నేరుగా కారులోనే తీసుకొచ్చి కారులో దిగుతూనే వారు నేరుగా రాళ్లతోటి ఇంటి మీదకి రాళ్లను విసురుతూ కవ్వింపు చర్యలు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వస్తున్నట్టుగా కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఈ ఘటనను చూస్తున్న సందర్భంలో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా కానిస్టేబుల్ మీద కూడా దౌర్జన్యం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి నేతలు, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ ఈ విధమైన దాడులు పాల్పడడం జరుగుతుంది. మరోవైపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక టైలర్ షాప్, అంటే భాషా టైలర్ షాప్ సంబంధించి, అంటే ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్ఆర్సీ తరఫున బలంగా వాయిస్ వినిపించిన భాష అనే కార్యకర్త టైలర్ దుకాణం నడుపుకుంటే ఆ టైలర్ దుకాణంలో చొరబడి సెంట్రల్ నియోజకవర్గంలో బొండావమ్మ అనుచరులు బేభత్సం సృష్టించారు. ఆ టైలర్కి సంబంధించిన ఫర్నిచర్ని కానీ లోపల టైలరింగ్ వస్తువులను కానీ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక కష్ట సాధింపు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం అనేది విమర్శలు తావిస్తుంది. ఇప్పటికే కౌంటింగ్ ముగిసింది, ప్రభుత్వం కూడా ఏర్పడింది, మంత్రులు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదు. పోలీసు అధికారులు కూడా ఎక్కడా కూడా, అంటే ఈ దాడులను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కానీ, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం అనేది విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. హరి, రైట్ వినాయక్.